హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి. ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవచ్చు స్కీమ్స్లో కట్టుకుంటే. మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అండ్ మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మన ఛానల్లో మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదండి. ఏ స్కీమ్స్లో కడితే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ బ్యాంక్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం రోజువారీ చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. నేనైతే వేటిలో ఖర్చులు తగ్గించుకుంటాను అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అంటే ఎవరికైనా కానీ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఖర్చులు అనేటివి ఉంటూ ఉంటాయి కదండి. నాకు కూడా అలానే ఉంటూ ఉంటాయి. మాకు కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఖర్చులు అనేటివి ఉంటూ ఉంటాయి. నేను వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ సేవింగ్స్ అనేటివి చేసుకుంటాను అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చక్కగా నాలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళు మీరు కూడా ఈ మనీ సేవింగ్ ఐడియాస్ కనుక యూజ్ చేసుకుంటే చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అంటే కొంతమంది హస్బెండ్స్ శాలరీస్ అనేటివి ఇంటికి తెచ్చిస్తూ ఉంటారు కదండి ఖర్చులు చేయమని చెప్పేసి. అలానే మా హస్బెండ్ అయితే నాకు కొంత మనీ అయితే ఇస్తారు ఇంట్లో ఖర్చులు చేయమని చెప్పేసి. ప్రతి నెల కూడాను అంతే అమౌంట్ ఇస్తారు. ఒక్కొక్క నెలలో ఒక 1000 రూపాయల లోపే మిగిల్చగలుగుతానండి. ఒక నెలలో మటుకి ఒక 4000 రూపాయలు 2000 రూపాయలు అలా మిగిల్చగలుగుతాను. అంటే ఒక్కొక్క నెలలో 1000 రూపాయల లోపే మిగిల్చగలుగుతానని చెప్పాను కదండి. ఆ నెలలో అయితే బియ్యము అండ్ సరుకులు గ్యాస్ అన్నీ ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కొక్క నెలలో. అలాంటి నెలలో మటుకి ఒక 1000 రూపాయల లోపే మిగిల్చగలుగుతాను. ఒక్కొక్క నెలలో ఏమో 4000 రూపాయలు 2000 రూపాయలు అలా మిగిల్చగలుగుతానని చెప్పాను కదండి. అప్పుడైతే నేను గ్యాస్ బిల్లు అండ్ అలానే సరుకులకి బియ్యానికి ఖర్చు అనేది తగ్గించుకుంటూ ఉంటాను. ఎందుకంటే మాకు ఒక నెల తెచ్చుకుంటే సరుకులు కానీ బియ్యం కానీ గ్యాస్ కానీ ఇవి ఒక నెల తెచ్చుకుంటే మాకు 2 నెలలు వచ్చే విధంగా అయితే తెచ్చుకుంటాము. సరుకులు అనేటివి అన్నీ 2 నెలలకు సరిపోయే విధంగా తెచ్చుకుంటాము. అండ్ బియ్యం కూడా ఒక బస్తా తెచ్చుకుంటే మాకు అది 2 నెలలు అయితే వస్తుంది. అండ్ అలానే గ్యాస్ కూడా అంతే ఒక 2 మంత్స్ అయితే వచ్చేలాగైతే యూజ్ చేస్తాను గ్యాస్ నేను. ఇంకా విడి ఖర్చులు ఏంటంటే కూరగాయల ఖర్చులు అండ్ అలానే నాన్ వెజెస్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా. అండ్ అలానే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటాము అండ్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాం కదా. అవి నేను చూసి ఖర్చు చేస్తూ ఉంటాను. అంటే వారానికి తెచ్చుకుంటూ ఉంటాము. కూరగాయలు అండ్ ఎగ్స్ అవి వారానికి తెచ్చుకుంటూ ఉంటాము. అండ్ నాన్ వెజ్ ఏమో వారంలో 2 సార్లు తెచ్చుకుంటాము. అండ్ డ్రై ఫ్రూట్స్ అవేమో నెలకు ఒకసారి తెచ్చుకుంటాము. ఇంకా ఫ్రూట్స్ అని చెప్పాను కదా, ఫ్రూట్స్ మేము వారానికి కూరగాయలు తెచ్చుకుంటాం కదా అప్పుడే ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాము. మొత్తం మీద ఒక 4 సార్లు కూరగాయలు తెచ్చుకుంటాము. ఒక 4 సార్లు ఫ్రూట్స్ అనేటివి తెచ్చుకుంటూ ఉంటాము నెల మొత్తం మీద కలిపి. నేను వారానికి ఒక 200 రూపాయల చొప్పున అయితే తీసుకుంటాను. అది కూడాను ఒక 100 రూపాయలు పెట్టేమో కూరగాయలు తెచ్చుకునేలాగా ఒక 100 రూపాయలు పెట్టాము ఫ్రూట్స్ తెచ్చుకునేలాగైతే చూసుకుంటాను. అంటే ప్రతి నెల కూడాను ఇలా ప్లానింగ్గా డబ్బులు అనేటివి ఖర్చులు చేసుకుంటూ ఉంటాను. ముందుగానే ఒక బుక్లో అయితే రాసుకుంటాను వీటికి ఇంత ఖర్చు చేయాలి, ఈ నెలలో వీటికి ఇంత ఖర్చు చేయాలని చెప్పేసి. అలా కనుక మనం ఒక బుక్లో రాసుకొని ఆ బుక్లో రాసిన ప్రకారమే ఖర్చులు కనుక చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అంటే సరుకులకి ఇంత అమౌంట్ ఖర్చు చేయాలి, వీటిల్లో ఇంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలి, అండ్ కూరగాయల్లో ఇంత అమౌంట్ ఖర్చు చేయాలి, ఈ నెలలో ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి అలా బుక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను. బుక్లో అయితే రాసుకుంటూ ఉంటాను. అలా బుక్లో రాసుకున్న విధంగానే ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటాను. ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. ఈ నెలలో ఒక 1000 రూపాయలు మిగిల్చగలగాలి అండ్ ఈ నెలలో ఒక 4000 రూపాయలు అలా మిగిల్చగలగాలి అని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకుని అలా బుక్లో అయితే రాసుకుంటాను. ఎలా రాసుకున్నానో అలానే ఖర్చులు అనేటివి చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అలా కాకుండా కొంచెం ఎక్కువ డబ్బులే అవుతూ ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఎక్కువ సార్లు మట్టుకి నేను అనుకున్న విధంగానే సేవింగ్స్ అనేటివి చేసుకోగలను.
అంతకుముందు మా హస్బెండ్ కూడా నాకు డబ్బులేమి ఇచ్చేవాళ్ళేం కాదండి. ఆయనే ఖర్చులనేటివి చేసేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇంటికి కట్టాల్సిన రెంట్ కానీ, పిల్లల ఫీజెస్ కానీ, అండ్ అలానే ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ అవన్నీ కూడా ఆయనే తీసుకొస్తూ ఉండేవాళ్ళు. నేనేమో నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండేదాన్ని. నాకు ఎప్పుడన్నా ఏదైనా అవసరమైతే మట్టుకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. అంతకు మించి ఇంక డబ్బులైతే ఏమి ఇచ్చేవాళ్ళు కాదండి. ఎందుకంటే నేను పెళ్ళికి ముందు నాకు అసలు ఈ సేవింగ్స్ అనేటివి ఏమీ తెలీదు. పెళ్ళైన కొత్తలో కూడా నాకు ఈ సేవింగ్స్ అనేటివి ఏమి తెలీదు. ఎక్కువ ఖర్చులు చేసేస్తూ ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఏదన్నా బయటకు మార్కెట్కి అలా వెళ్ళామనుకోండి, ఒక 500 రూపాయలు అలా తీసుకెళ్ళామనుకోండి, 500 రూపాయలకి ఖర్చు చేసేస్తూ ఉండేదాన్ని. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం ఖర్చు అనేది చేస్తూ ఉండేదాన్ని. అలా కాకుండా మా హస్బెండ్ అయితేనేమో ఒక 200 మాత్రమే ఖర్చు చేసి 300 రూపాయలు సేవింగ్స్ చేసుకునేలాగైతే చూడమని చెప్తూ ఉంటారు. నాకేమో అది పెద్దగా తెలిసేది కాదు పెళ్ళైన కొత్తల్లో. అంటే మా ఆయనేమో పొదుపుగా వాడేవాడు. నేను దాన్ని పిసినాతనం అనుకుంటూ ఉండేదాన్ని. కానీ తర్వాత నాకే అర్థమైంది, మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరు మనకి. అంటే మనము ఖర్చు చేసేస్తూ ఉండకూడదు. వేటికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి తెలుసుకున్నాను నేను. అంటే కూరగాయలకి మార్కెట్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ మొత్తం కలిపి ఒక 500 రూపాయలు, 600 రూపాయలు పెట్టి కొనేస్తూ ఉండేదాన్ని. అవేమో తెచ్చి యూజ్ చేయటానికి పాడైపోతూ ఉండేయండి. అంటే వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకోకుండా నేను ఒక 2 వారాలకు సరిపడా కూరగాయలు అలా తెస్తూ ఉండేదాన్ని. ఎక్కువ తెస్తూ ఉండేదాన్ని. నాకు అంతకుముందు అంతగా తెలియదు సేవింగ్స్ అనేటివి. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి కొనేవాళ్ళం కాదు. అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళే తీసుకొస్తూ ఉండేవాళ్ళు. మాకు పెద్దగా తెలియదు ఈ ఖర్చులు ఇలా ఉంటాయి, సేవింగ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి. అలా చేస్తూ ఉండేదాన్ని. తెచ్చి అవన్నీ వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని. నాకే అనిపిస్తూ ఉండేది, ఇలా వేస్ట్ చేసిన డబ్బుల్ని మనం సేవింగ్స్ చేసుకుంటే చక్కగా మనకి యూజ్ అవుతాయి కదా అనేసి అయితే అనిపిస్తూ ఉండేది. ఇంక తర్వాత మా హస్బెండ్తో ఒకరోజు చెప్పాను, నాకు ఈ మంత్ శాలరీ ఇవ్వండి, నేను ఖర్చులు చేసేసేయంగా డబ్బులు మిగులుస్తాను. అలా మిగిల్చితేనే ప్రతి నెల కూడా నాకు ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దు అని చెప్పి ఒకసారి చెప్పాను. ఇంక సర్లే అని చెప్పేసి ఒక నెల అయితే నాకు ఇచ్చారు శాలరీ. నేను ఇంకా ఆ నెలలో ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకున్నానండి. అంటే ఇప్పుడు మనము కూరగాయలకి వారానికి సరిపడా కూరగాయలే తెచ్చుకొని అలా డబ్బులు అనేటివి సేవింగ్స్ అలా చేస్తూ ఉంటూ నేర్చుకున్నాను. ఇంక తర్వాత సేవ్ చేస్తున్నానులే అని చెప్పేసి ఆయన కూడా ఇస్తూ ఉంటారు నాకు. అంటే దీంట్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది మొన్న ఈ మధ్య కామెంట్స్ అయితే చేశారు, మా హస్బెండ్ అసలు శాలరీ అయితే ఇవ్వరు నాకు, నేను సేవింగ్స్ ఎలా చేసుకోవాలి డబ్బులు అని చెప్పేసి. మీరు ఒక 1 మంత్ అడిగి తీసుకోండి. అంటే శాలరీ మొత్తం కాకపోయినా కానీ ఇప్పుడు ఒక 20,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, దాంట్లో ఒక 10,000 రూపాయల శాలరీ తీసుకొని దాంట్లోకి మీరు ఖర్చులు చేసేసేయంగా ఒక 1,000 రూపాయలు కానీ ఒక 2,000 రూపాయలు కానీ అలా మిగిల్చగలిగారనుకోండి, వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది మీ మీద. ఇంకా ప్రతి మంత్ కూడా మీకు శాలరీ అనేది ఇస్తూ ఉంటారు. అంటే వేస్ట్ ఖర్చులు చేసేస్తూ ఉంటే మనకి డబ్బులు ఏం మిగలవు కదండి. చక్కగా డబ్బులు మిగుల్చుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన చిన్న అవసరాలు మనం తీర్చుకోవచ్చు. అండ్ ప్రతిదానికి కూడా హస్బెండ్స్ని అడగలేము. అండ్ అడిగినా కానీ కొంతమంది ఇవ్వరు కదండి, ప్రతిసారి ఇవ్వాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమైనా చిన్న వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే ఇలా మనం సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు కదా. నేనైతే ఇలానే ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటానండి. అంటే పొదుపుగా ఖర్చులు చేస్తూ ఉంటాను. చూసే వాళ్ళందరూ ఏమో వీళ్ళిద్దరు పిసినారాళ్ళు అంటూ ఉంటారు, మా వారిని నన్ను వీళ్ళిద్దరు పిసినారాళ్ళు అంటూ ఉంటారు. కానీ పిసినాతనం, పొదుపు అనేది 2 వేరు కదండి. అంటే పొదుపు అంటే మనము చేసే ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఖర్చులు చేసుకున్నాం అనుకోండి, దాన్ని పొదుపు అంటారు నా దృష్టిలో అయితే. అంటే ఇప్పుడు మనం ఒక 200 రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 100 రూపాయలే ఖర్చు చేసి ఒక 100 రూపాయలు సేవ్ చేసుకునేదాన్ని పొదుపు అంటారు కదా. అసలు ఏమీ ఖర్చు చేయకుండా ఏమీ కొనకుండా ఉంటారు కదండి, దాన్ని పిసినారితనం అంటారని చెప్పేసి నా ఒపీనియన్ అండి. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. అన్నీ తెచ్చుకుంటూనే ఉంటాము అండ్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తింటూనే ఉంటాము, కానీ పొదుపుగా చేస్తూ ఉంటామండి ఖర్చు అనేది. అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే మాకు ఇక్కడ దగ్గరలో ఒక ఊర్లో అయితే డ్రై ఫ్రూట్స్ బాగా ఫేమస్, అక్కడ తెచ్చుకుంటాము. అండ్ బయట షాప్స్లో కొనే కన్నా అక్కడ మాకు ఒక 200 రూపాయలు అలా కేజీ మీద ఒక 200 రూపాయలు, 400 రూపాయలు అలా తగ్గించుకి వస్తాయండి. జీడిపప్పు అలా బాదం పప్పు అవి అయితే అక్కడ బాగా దొరుకుతాయి, అక్కడైతే తెచ్చుకుంటాము. అక్కడ కొంచెం సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉంటాము. తినే వాటిల్లో మనం ఖర్చులు అనేటివి సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే చక్కగా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు.
అంటే నాన్ వెజ్లో సేవింగ్స్ ఏం చేసుకోలేమండి. మేమైతే నాన్ వెజ్లో సేవింగ్స్ అనేటివి ఏం చేసుకోలేము. అంటే ఇప్పుడు చికెను అందరికీ ఒకే రేట్ ఉంటుంది. అండ్ అలానే మటను, ఫిషెస్ కానీ, ఫ్రాన్స్ కానీ అందరికి ఒకే రేట్లే ఉంటాయి కదండి. వాటి దగ్గర మేమేం సేవింగ్స్ చేసుకోలేము. అండ్ ఫిష్ దగ్గర అండ్ ఫ్రాన్స్ దగ్గర అయితే కొంచెం బేరం అది అడుగుతూ ఉంటామండి. వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ చెప్తూ ఉంటారు కదా, మనం కొంచెం బేరం అది ఆడుతూ ఉంటే కొంచెం తగ్గించిస్తారు. ఫస్ట్లో నేనైతే కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని ఇలా బేరం ఇది అడగటానికి. కానీ అలా అడిగితే కంపల్సరీగా ఇస్తారండి. ఇప్పుడు మనకు ఒక ₹200 చెప్పారనుకోండి ఏదైనా వస్తువు, మనం ఒక 180కి, 190కి, 160కి అలా అడుగుతూ ఉన్నామనుకోండి ఇస్తారు, తగ్గించిస్తారు. ఒక ₹10 తగ్గించి ఇచ్చినా కానీ చక్కగా తగ్గినట్లే కదా, ఆ ₹10 మనం సేవింగ్స్లోకి వేసుకోవచ్చు కదా. అండ్ అలానే సరుకులు అని చెప్పాను కదండి, సరుకులు కూడాను మనము హోల్సేల్ షాప్స్లో తెచ్చుకుంటే చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. ఎంఆర్పి మీద ఒక ₹5 అలా తగ్గినా కానీ చక్కగా ఆ డబ్బులు మనం సేవింగ్స్లోకి వేసుకోవచ్చు కదా. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఈ వీడియోస్ చూసిన తర్వాత అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. మనము మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు కానీ, ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించేవాళ్ళు కానీ డబ్బులు ఎలా ఖర్చులు చేస్తే సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. అండ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మనము ప్రతి నెల కూడాను ఒక ₹1000 చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఒక 12 నెలల పాటు ఇలానే సేవ్ చేసుకుంటే ₹12,000 సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ అలానే మనం ప్రతి నెల కూడాను ఒక ₹500 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ₹6,000 సేవ్ అనేది చేసుకోవచ్చు కదండి. అండ్ అలానే మనము ఖర్చులన్నీ చేసేసేయంగా మంత్ ఎండింగ్లో కానీ, మంత్ స్టార్టింగ్లో కానీ ఒక ₹2,000 సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే నేను ఇందాక చెప్పాను కదా, ముందుగానే ఒక బుక్లో రాసుకొని ఈ మంత్ ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఖర్చులు చేస్తూ ఉంటానని చెప్పేసి, అలా మీరు కూడా అలా చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఒక్కొక్క నెలలో ₹2,000 కనుక మనం సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, ఇలానే ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ₹24,000 అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు కదండి. అండ్ అలానే ప్రతి నెల కూడాను ఒక ₹4,000 చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనం ఖర్చులన్నీ చేసేసేయంగా మంత్ ఎండింగ్లో కానీ, మంత్ స్టార్టింగ్లో కానీ ఇలా ఒక ₹4,000 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ముందుగానే ఒక బుక్లో రాసుకొని ముందుగానే ఒక ₹4,000 తీసుకొని పక్కన పెట్టుకోవడం కానీ, లేదు అనుకుంటే మనం ఖర్చులన్నీ చేసేసేయంగా ₹4,000 మిగుల్చుకోవడం కానీ చేసుకున్నాం అనుకోండి, ఒక 12 నెలల పాటు ఇలానే చేసుకుంటే ₹48,000 అయితే సేవ్ చేసుకోవచ్చు కదా 1 ఇయర్కి. చక్కగా ఇలా మనం ఖర్చుల్ని మేనేజ్ చేసుకుంటూ చక్కగా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అండి మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము. ఈ వీడియో ఎలా ఉంది? వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.